శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. బాగుంది సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమా విషయం తీసుకుంటే మన పొన్నియిన్ సెల్వన్ మణిరత్నం గారిది, వారు చెప్పారు, మీరు రాశారు, మీ సాహిత్యానికి ఫేస్బుక్ అంటే మన సోషల్ మీడియాలో వీటిల్లో చూస్తే చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే మొట్టమొదట పాట ముఖ్యంగా పొంగే నది పాట అప్పుడు కూడా అంటే అన్య భాష గాయకులు పాడారు, తెలుగు గాయకులు కాకుండా ఒక పాట రెహమాన్ గారు పాడారు. దాంట్లో ఇది వేరే గొంతులు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగేతరులే. అయితే అందులో మెత్తని అనే పదం ఉండడానికి మెత్తహాని అని లేదు, కొంచెం ఇది కొద్దిగా వేరే రకంగా పలకడం జరిగింది. ఉచ్చారణ దోషాలు ఉన్నాయని మెత్తని అనేదాన్ని ఒక నిమిషం ఇంకా ఇతర పదాలు కూడా ఉచ్చారణ పరంగా తెలుగు భాష పట్ల రెహమాన్ గారికి సరైనటువంటి గౌరవం లేదని, గీత రచయితని సెట్లో కూర్చోబెట్టుకుని పాడించవచ్చు కదా స్టూడియోలో అని, ఇలాగ రకరకాలుగా కొన్ని సూచనలు ఇవ్వటం. అంటే ముఖ్యంగా ఇది తెలుగు భాష ప్రియుల సోషల్ మీడియా అకౌంట్స్లోంచి ఎక్కువగా వచ్చినటువంటి కామెంట్స్ ఇవి. సో దీని మీద ఏమంటారు? అంటే రెహమాన్ గారికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి రెహమాన్ గారికి తెలుగు భాష పట్ల గౌరవమే కాదు, ఎంతో ప్రేమ ఉంది. ఏంటి ఇంత అందంగా ఉంటుంది లాంగ్వేజ్ వింటుంటేనే అని చెప్తారు. రెండవది మెత్తహని అనేది మనం హకారం ఎప్పుడైతే జానపద శైలి కావాలో అలా చాలా పదాల్లో లేహేత్త వయస్సులు ఇలాంటి లేహేత్త వయస్సులు అని కిరవాణి గారి పాట ఏదో. అవును. ఆ హకారం అనేది ఒక రకమైన చమత్కారానికి జానపద శైలి రావడానికి మనం ఉపయోగిస్తాం. ఆ వాడుక మనకి ఉంది జానపద శైలిలో. మన్నే మెహత్తాని పడక అది నేనే పర్టికులర్గా అలా సౌండ్ చేసినప్పుడు ఇది చాలా బాగుంది అనిపించి ఉంచింది. ఓకే. రచయిత రికార్డింగ్ థియేటర్లో ఉండకపోవచ్చు. మొదటి నుంచి రెహమాన్ గారి విజయమే సాంకేతికతను వాడుకోవడం. జూమ్ లింక్ మనకిచ్చి మనల్ని హెడ్ ఫోన్ పెట్టుకోమని అతను పాడుతున్న సోలో వాయిస్ మనకి వినిపించేలా చేస్తారు. అంటే లైవ్లో కాదు కానీ పాడేసిన తర్వాత వారు అక్కడ ఉండి, ఒక గాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉండి ఆ సోలో వాయిస్ మనకి వచ్చేలా చేస్తారు. దాంట్లో ఉచ్చారణ దోషాలు ఏమన్నా ఉంటే మనం సరిచేయచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ పాడిన గాయకుడిని ఆఖరి నిమిషంలో మార్చాల్సి వస్తుంది. అప్పుడు మనం అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే సినిమా నటుల డేట్లు తీసుకున్నట్టు మన డేట్లు కూడా తీసుకుని రికార్డింగ్స్ ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి అలాంటి ఉచ్చారణ దోషాలు దొరుకుతూ ఉంటాయి. అయితే రెహమాన్ గారు పాడినప్పుడు మాత్రం నేనున్నాను. ఆయన డెక్కలిపుడే రెక్కలివని అని పాడారు. సార్ అది రెక్కలవని అంటే న్యూయార్క్ నుంచి ఆయన స్టూడియోలో రికార్డ్ చేసి మళ్ళీ పంపించారు అర్ధరాత్రి. ఆయన ఎప్పుడూ తిరస్కరించరు ఈ ఉచ్చారణ దోషం ఉంది పాడండి అంటే. చాలా కొత్త విషయం చెప్పారు. ఒక రకంగా రెహమాన్ గారి మీద ఉన్న ఒక మచ్చని మీరు తుడిపేశారు ఇవాళ. రెహమాన్ గారికి మాత్రం తెలుగు భాష మీద ద్వేషం లేదు, ప్రేమ. తెలుగు భాషనే కాదు, ఏ భాషలోనూ ఉచ్చారణ దోషాలు రాకుండా ఉండాలని చూసుకుంటారు. మాది కూడా అందరూ విద్యార్థులు, ఏ విద్యార్థి 100కు 100 మార్కులు పూర్తిగా తెచ్చుకోలేడు కదండి. అంతేనండి. అవును. మేము ఒక పాటలో ఒక 40 సవరణలు చెప్తే 41ది ఎక్కడో మిస్ అవ్వచ్చు, కానీ వినేవారికి 40 కనపడవు కదా. మా కృషి 40లో తెలీదు, 1లో తెలుస్తుంది. అది కూడా ఇలా అందుబాటులో లేకపోవడం వల్ల ఆ టైంకి మేము ఇప్పుడు సెల్ ఫోన్లో ఎంత విన్నా కూడా ఒక రకమైన జడ్జిమెంట్ రాకపోవచ్చు, దూరంలో ఉంటాయి. అన్నీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండి, వైఫై అందుబాటులో ఉండి, ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకునే సౌలభ్యం ఉన్నప్పుడు మా ప్రయత్నం ఏం చేస్తాం. బాగుంది. ఉచ్చారణ దోషాలు లేవంటలేదు, కానీ మా కృషి కూడా లేకపోలేదు. గరికపాటి గారి విషయానికి వస్తే, గరికపాటి గారు చిరంజీవి గారేమో ఆయన అసలు పూర్తిగా లబ్ధ ప్రతిష్ఠులు, గరికపాటి వారేమో శబ్దవరిష్ఠులు. అంటే నా ఉద్దేశం ఎవరి రంగాల్లో వాళ్ళ స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. నిజంగా చిరంజీవి గారు నొచ్చుకున్నారా లేదా అనేటువంటిది ప్రపంచానికి తెలియదు అసలు. కానీ వీళ్ళు నొచ్చుకోవటం మూలాన చిరంజీవి గారిని అగౌరవపరిచిన విధంగా ఉంది ఆయన టోను అన్నటువంటి కారణాన పూర్తిగా విమర్శలు చేస్తున్నారు చాలామంది. అయితే
అక్కడ గరికపాటి గారి స్థానంలో ఆయన కాకుండా వేరే ఎవరున్నా కూడా ఇలాగే స్పందించేవారా? ఒకటి, చిరంజీవి గారు హర్ట్ అవ్వడం అనేది ఎవరో చూడలేదు. అక్కడ చిరంజీవి గారు అంత పెద్ద మనిషిని ఆయన అనడం తప్పని మిగిలిన వాళ్ళు స్పందించారు. చిరంజీవి గారు హర్ట్ అయ్యారు లేదా అనేది కూడా ప్రస్తుతం. రెండవది, నేనైతే వ్యక్తిగతంగా అక్కడ గరికపాటి గారి పదులు ఇంకొక పండితుడు, ఆయనకన్నా పెద్దవారైన చిరంజీవి గారి పదులు ఇంకో హీరో ఉంటే ఇలాగే స్పందిస్తాను. మహా అయితే ఒక 2-3 రోజులు ఆలస్యం అవ్వచ్చేమో. ఎందుకంటే నేను గాడ్ ఫాదర్ వర్క్ చేస్తున్నాను కాబట్టి గాడ్ ఫాదర్ ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్నెట్, యూట్యూబ్లు తిరగేయడం, వెంటనే ఈ వార్త తెలియడం, ఆ తర్వాత సక్సెస్ స్పీట్ రావడం వల్ల ఆ వేదికగా స్పందించడం అనేది జరిగింది. అంతే. అయితే ఒక 2 రోజులు ఆలస్యం అవ్వచ్చేమో కానీ అక్కడ వ్యక్తులు మారినా నా స్పందన ఇదే ఉంటుంది. రెండోది, మీరు అడిగిన రెండో భాగం, ఇదివరకు కూడా చిరంజీవి గారి మీద ఇలా స్పందించారు కదా, అప్పుడు అనలేదు అని. ఇదివరకు చిరంజీవి గారి మీద స్పందించింది ఎవరంటే, చిరంజీవి గారి మీద దుర్భాషలాడడం అనేది ఎప్పటి నుంచి మొదలైంది? 2009 నుంచి ఎక్కువ మొదలైంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది. అదేంటంటే రాజకీయపరమైన స్పందనలు. దానికి చిరంజీవి గారి మీద ఒక నటుడో దుర్భాషలాడినప్పుడు ఆయన పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులో లేకపోతే ఆ పార్టీ సభ్యులో దానికి ఇచ్చారు. అవును, అది కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాలు వదిలేశారు. సినిమా పరంగా నేను స్పందించక ముందు చాలా తక్కువ మంది స్పందించారు. కాబట్టి ఒక సినిమా సభ్యుడిగా, సినిమా కుటుంబంలో ఒక పెద్ద మనిషికి అలా జరిగినప్పుడు స్పందించాలనిపించింది, స్పందించాను తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. ఇలా మీరు అన్నదానికి సమాధానం, ఖచ్చితంగా చిరంజీవి గారి బదులు ఇంకో పెద్ద హీరో గారు ఎవరైనా ఉన్నా, అంటే వయసులో ఆయన కన్నా పెద్దవారు ఎవరున్నా నేను ఖచ్చితంగా స్పందించేవాడిని. అయితే ఇప్పుడు దీంట్లోనండి ఇదే విషయంలో ఆ గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లో మీకు మైక్ ఇస్తున్నప్పుడు సుమా గారు ఆవిడేదో అంటే మీరు స్పందనగా ఇంకా అంత వెర్బల్ డయేరియా నాకు రాలేదులేండి అన్నారు. అయితే మీకు సుమా గారికి మధ్యలో ఒక మమకారం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఒక చనువు ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, మీరు ఆ మాట అన్నారు. ఆవిడేం తప్పట్టుకునే ఉండదు. ఒకవేళ సుమా గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు ఉన్నంత ఎక్కువగా సుమా గారికి ఉండి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అధిక్షేపిస్తే నాగార్జున గారితో జరిగిన ఒక ఇంటర్వ్యూలో సుమా గారు, నాగార్జున గారు అడిగారు, నువ్వు అంతలా ఎలా మాట్లాడగలుగుతావు అంటే, నాకు వెర్బల్ డయేరియా సార్ అని ఆవిడే అన్నారు. ఆవిడన్న మాటే అన్నాను, నేనేం కొత్తగా సృష్టించింది కాదు. అందుకని సుమా గారి అభిమానులు ఒకవేళ నొచ్చుకుని ఉండుంటే ఒకసారి అది కూడా చూసి కాస్త నన్ను, ఎందుకంటే సుమా గారికి నిజంగానే చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎందువల్ల నేను అభిమాని. ఆవిడ ఒక కేరళ రాష్ట్రంలో పుట్టి ఒక మలయాళీ అయ్యుండి, మాతృభాష మలయాళం అయ్యుండి, తెలుగులో ఆవిడ మాట్లాడేటువంటి మాటలు కానీ, ఆ యొక్క సమయస్ఫూర్తి కానీ, ఆ చతురత కానీ చాలామంది తెలుగు వాళ్ళకు కూడా ఉండదు. తెలుగు వాళ్ళు కూడా అలా మాట్లాడలేరు. దానికి సుమా గారిని ఎంతగా అభినందించాలో, సుమా గారి వెన్నంటి నడిపించిన రాజీవ్ కనకాల గారిని, దేవదాస్ కనకాల గారిని కూడా అంతే అభినందించారు. సుమా గారి చేత పద్యాలు సాధన చేయించారు వాళ్ళు. తెలుగు గురించి బాగా, తెలుగు జాతీయాలు కానీ అన్నీ కూడా సుమా గారికి నేర్పించింది వారే. ఎంత నేర్పినా ఎంత అనుకున్నానండి, ఇందాక మనం అనుకున్నట్టు ఆ యొక్క గ్రహణ శక్తి, ఆసక్తి, ఇందాక అనుకున్న 2 పదాలు అది ఆవిడలో పుష్కలంగా ఉన్నాయి కనుక ఆవిడ అందుకనే కదా, కేవలం భాషా ప్రజ్ఞే కాదు, వారికి సమయస్ఫూర్తి ఎంత అంటే, ఒక్కొక్కసారి కష్టపడి రోజుల తరబడి కష్టపడి జుట్టు పీక్కుని పేపర్లు చింపిన రాయలేని పంచు డైలాగ్ రైటర్స్ ఆవిడకి అక్కడికక్కడ వస్తూ ఉంటుంది. నిజంగా కొన్ని అంటే ఎవరైనా ఒకళ్ళు పరిశోధకులు సుమా గారు నిర్వర్తిస్తున్న కార్యక్రమాల్లో పంచులు అని చెప్పి కట్ చేసుకుంటా అందులో గొప్ప ఏరి పెడితే దాన్ని మించిన స్టాండప్ కామెడీ ఇంకోటి ఉండదు. అంత అద్భుతంగా ఉంటాయి ఆవిడ పంచులు, చాలా సహజంగా ఉంటాయి అండ్ చాలా సభ్యంగా కూడా ఉంటాయి. చాలా నేను ఇదే విషయంలో ఒకళ్ళు అంటే నాకు కూడా కొంచెం, అంటే నేను ఒక చిన్న మామూలు ఇన్సిడెంట్ కింద తీసుకున్నాను, కానీ
అందులో నేను పెద్ద తప్పుని నేను చూడలేదు కానీ ఒకళ్ళైతే అన్నారు నాతోటి, ఏమిటండి అనంత శ్రీరాము ఆయన అలా అనటం ఏమిటి వెర్బల్ డయరీ అంటే మీరు చెప్పారు కాబట్టి తెలుసు అది ఆవిడ గతంలోనే అన్నారని. అయితే నేను ఆయనకి చెప్పిన సమాధానం ఏంటంటే సరస్వతిని అంటే తప్పే ఉంది, ఇద్దరు సరస్వతులే. ఒక ఆయన ఈయనేమో పుంభావ సరస్వతి, ఆవిడేమో సరస్వతి, ఎందుకంటే అంత భాష పరిజ్ఞానాన్ని అన్నట్టుగా అన్నాను నేను. కానీ తర్వాత ఆలోచిస్తే నాకు అనిపించింది, ఇప్పుడు ఇంతలాగా అన్నారు ఏమిటి ఈయన, ఒకవేళ ఈయన ఇలాగ అన్నట్టయితే గరికపాటి గారు చిరంజీవి గారిని అన్నది కూడా అదే విధంగా సరిపెట్టుకుని కాముగా ఉండొచ్చు కదా అని నాకు అనిపించింది. మీరు అడగడం కూడా మంచిదైంది, అందుకనే నాకు దృశ్యం కూడా గుర్తుంది కాబట్టి చెప్తున్నాను. గెస్ట్ ఎవరో కూడా నాకు నాగార్జున గారు అడిగితే నాకు వెర్బల్ డయేరియా ఏమండి అని ఆవిడ ప్రయోగించిన పదమే. బాగుంది. సో సుమా గారి అభిమానులకి మీరు క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఇప్పుడు వరకు సుమా గారి అభిమానులు ఎవరు అడగలేదులేండి, వాళ్ళు అడగకుండానే మీరు క్లారిటీ ఇప్పించేశారు. చూసారా అక్కడ మీ చతురత. బాగుంది సార్. ఇప్పుడు ఈ సందర్భంగా మిమ్మల్ని కాకాసురుడితో పోలుస్తూ, అంటే కాకా పెట్టే అసురుడు అంటే చిరంజీవి గారిని కాకా పడుతున్నాడు అంటూ ఒక ఆయన మిమ్మల్ని విమర్శించడం జరిగింది. అంటే కేవలం కాకా పట్టడం కోసమే ఈ యొక్క గరిక కథ చెప్పారు వేదిక మీద అని. దానికి మీ సమాధానం ఏమిటి? 2-3 పాయింట్లో ఉంటుంది సమాధానం. ఒకటి, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మనస్ఫూర్తిగానే చెప్పండి. ఈ కార్యక్రమానికి నా తోటి పాటల రచయిత శిరాశ్రీ గారు అభిమానంతో పిలిచారు అని నేను వచ్చానా, లేకపోతే పబ్లిసిటీ కోసం వచ్చాను? ఖచ్చితంగా మొదటిదే కదా, నేనైతే అదే నమ్ముతున్నాను. కానీ యూట్యూబ్లో కొంత ఏమైందంటే, ఎప్పుడో మనం సినిమా రంగంలో ఒక వెలుగు ఉంటాం, రేపు నాకైనా అంతే, ఒక మీకైనా అంతే, కొంతకాలం పని చేయగలం, తర్వాత కొత్త నీరు వస్తుంది. మనం కనుక కొత్త ప్రపంచంతో పాటు అప్డేట్ అవ్వగలిగిన అన్నాళ్ళు, మన ఐక్యూ అంత స్పీడ్గా పనిచేసిన అన్నాళ్ళు పనిచేస్తాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.